అందరికీ ప్రైజ్ లార్డ్. టుడే వీఆర్ ఇన్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్. ఈరోజు ఆఖరి దినంలో మనం ఉన్నాము. అయితే మన ప్రభు మొదట ఉండువాడు, కడపట కూడా ఉండువాడు, ప్రారంభంలో ఉండువాడు, అంతంలో కూడా ఉండువాడు. సో ఈరోజు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారు, చద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయములతో ఆయనను సేవించట ఆవశ్యకము. తలంచుకోవాలి. ఈ రోజంతా కూడా వీ షుడ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. 2025లో ఏం జరిగింది అంటే మనం అన్నీ నెగిటివ్గా తీసుకుంటాము. లేక నాకు ఈ కీడు జరిగింది, వారు నన్ను ఇలా అన్నారు, నన్ను అందరూ వదిలేశారు, లేక నాకు ఇది జరిగింది, నాకు ఈ నష్టం జరిగిందని మనం అనుకుంటాం. కానీ మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునుపు, నూతన స్థాయిలకు మనం వెళ్ళక మునుపు మనము దేవుని స్తుతిస్తూ వెళ్తే కనుక మన నూతన సంవత్సరంలో కొత్త ద్వారాలను దేవుడు మన కొరకై తెరుస్తాడు. ప్రేజ్ ఓపెన్స్ ఆల్ డోర్స్. సో దేవుడు చేసిన మేలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిజమే, మరి మోషే కూడా రాస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 13:3 మనల్ని దాసుల గృహము నుండి, ఐగుప్తులో నుండి మనల్ని దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని, మనల్ని తన బాహుబలము చేత మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎలా రక్షించాడు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తా ఉంటున్నాడు మోషే. నిజమే, ఈ సంవత్సరం అంతట్లో కూడా మనం చూసినట్లయితే ఎన్నోసార్లు మనము ఆ దాస్యంలో ఉన్నాము, ఆ కఠినాత్మల చేతిలో ఉన్నాము. ఫరో యొక్క కఠినాత్మ హృదయము మనం చూస్తూ ఉంటున్నాం కదా. అలాగే ఈ సంవత్సరం అంతా కఠిన చేతిలో ఉండవచ్చేమో, కానీ దేవుడు విడిపించాడు. అంతేకాదు, పాపపు దాస్యంలో ఉన్న దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు చేసిన ప్రతి కార్యాన్ని తలంచుకోమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అది చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం అలాగ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నూతన స్థాయిలను, నూతన ద్వారాలు, నూతన అవకాశాలను దేవుడు మన కొరకై తెరుస్తూ ఉంటున్నాడు. ఒక సిస్టర్ చాలా సంవత్సరాల నుంచి సొంత ఇల్లు కొరకు ప్రార్థన చేస్తుంది. కానీ ఆమె ప్రార్థన చేసింది కొంచెం చిన్న ఇల్లు, కానీ దేవుడు ఆమెకి చక్కని డ్యూప్లెక్స్ హౌస్ని ఇచ్చాడు. చక్కగా ఆమెకి 4 పిల్లలైతే 4కి బెడ్రూమ్ ఉందంట. సో చక్కని గృహాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. ఆమె ఎంతో అర్హత లేని నాకు దేవుడు ఇంత చక్కని గృహాన్ని ఇచ్చాడని దేవుని స్తుతిస్తూ ఉంటుంది. కానీ తన పిల్లలు మాత్రము ఆ గృహంలో ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క రూమ్లో వారు చాలా బిజీ అయిపోతూ ఉన్నారు. ఒకసారి తల్లి అనుకుందంట, వీరు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు ఏంటి అని చెప్పేసి అన్ని రూమ్స్లో, ముఖ్యంగా వారు ఏ రూమ్లో అయితే బాత్రూమ్కి వెళ్ళి సింక్ దగ్గర మొహం కడుక్కుంటారో, అద్దం దగ్గర తయారవుతారో, ఆ కబర్డ్స్ దగ్గర వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉండి మరి స్కూల్ డ్రెస్ తీసుకుంటారో అక్కడ రిబ్బన్స్ కట్టిందంట. ఆ రిబ్బన్స్ కట్టిన తర్వాత వీరు, మమ్మీ ఏంటి ప్రతి రూమ్లో ప్రతి చోట మేము తీసుకుంటున్న ప్రతి వస్తువు దగ్గర రిబ్బన్స్ కనబడుతున్నాయి ఏంటి, ఎందుకు అలా కట్టావు అని అడిగితే తల్లి చెప్తుందంట, మీరు ఆ రిబ్బన్ చూసిన ప్రతిసారి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ దిస్ హోమ్ అని మీరు చెప్పండి, ఎందుకంటే దేవుడే మనకి గృహం ఇచ్చారని తను చెప్పింది. నిజమే, మన జీవితంలో కూడా ప్రతి విషయంలో మనం థ్యాంక్ యూ చెప్తే, దేవా ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ 2025. ప్రభా, మమ్మల్ని రక్షించావు, మాకు సమస్తము అనుగ్రహించావు, సమృద్ధిని ఇచ్చావు నాయనా, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చావు, మా కుటుంబాలను కాపాడావు నాయనా, మా ప్రాణాలను కాపాడావు అంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నూతన స్థాయిలను, నూతన అవకాశాలను, నూతన సంవత్సరాలను తెరవనై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు కృతజ్ఞత భావంతో ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి నాయన, నిజమైన ఆయన ప్రభ, అయ్యా నీవు చేసిన మేలకు అయ్యా నాయన ప్రభ మేమేమి ఇవ్వగలము నాయన, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నాయన ప్రభ నేను స్తుతించుతున్నాము నాయన. ఈరోజు అయ్యా నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన ప్రభ తండ్రి. ఈ రోజంతా కూడా మేము తలపోసుకుంటకు, నువ్వు చేసిన మంచి కార్యాలను తలపోసుకుంటకు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. రానున్న దినాల్లో కూడా నువ్వు ఉన్నావు. ఈ సంవత్సరం అంతా నువ్వు నీ దయా, కరుణ, నీ యొక్క వాత్సల్యం చూపించినందుకు నీకు వందనాలు. వచ్చే సంవత్సరం కూడా నైనా నీ మహిమను మా జీవితాల ద్వారా నైనా నువ్వు కనపరుచుకుంటావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. డోంట్ ఫర్గెట్ టు అటెండ్ వాచ్ నైట్ సర్వీస్ అండి. దేవుని సన్నిధిలో మీరు ఉండండి. దేవుని సన్నిధిలో నుండి నూతన సంవత్సరంలో అటెండ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈరోజు మరి కృతజ్ఞత భావంతో ఉండండి. అలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా ఉన్నాయి, లైవ్లో పాలు పొందుకునండి. 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ మనకి వాచ్ నైట్ సర్వీస్ లైవ్ ఉంటుంది, ఇదే ఛానల్లో చూడగలరు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో గ్రేట్ఫుల్ ఫర్ 2025, రెడీ ఫర్ 2026 అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.